హిమాలయ పర్వత స్థానంలో ఉన్న ఒక చిన్న దేశం భూటాన్ మొత్తం ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. భూటాన్లో సంవత్సరానికి సుమారుగా 15 లక్షల టన్నుల కార్బన్ ఉత్పత్తి అవుతుంది. కానీ దాని అడవులు 90 లక్షల టన్నులకు పైగా కార్బన్ శోషిస్తాయి. అందుకే భూటాన్ను కార్బన్ న్యూట్రల్ కాదు, కార్బన్ నెగిటివ్ దేశం అంటారు. భూటాన్ ప్రపంచంలోనే ఏకైక కార్బన్ నెగిటివ్ దేశంగా ఎందుకు ఎలా నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. భూటాన్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశ భూభాగంలో కనీసం 60% అడవులతో నిండి ఉండాలి. కానీ నేడు భూటాన్లో 70% కంటే ఎక్కువ భూభాగం అడవులతో నిండి ఉంది. భూటాన్లో భారీ పరిశ్రమలు లేకపోవటం, తక్కువ జనాభా ఉండటం, స్థానిక వనరులపై ఎక్కువ ఆధారపడటం వల్ల సహజంగానే తక్కువ కార్బన్ ఉత్పత్తి చేస్తుంది. భూటాన్ తన విద్యుత్ అవసరాలన్నిటికీ దాదాపుగా జల విద్యుత్ ద్వారానే పొందుతుంది. బొగ్గు ప్లాంట్లు లేకపోవటం, చమురు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వల్ల ప్రాంతీయ కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు భూటాన్ అభివృద్ధిని కొలిచేది జీడిపి ద్వారా కాదు, జిఎన్హెచ్తో, అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఈ ఫిలాసఫీతో వీరు పర్యావరణ పరిరక్షణ, మానసిక ఆనందం, సామాజిక ఐక్యత, స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. భూటాన్లో అమలు పరిచే కొన్ని కఠిన నిబంధనలు ఏంటంటే, పర్యాటకంపై పరిమితులు విధించారు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు, బలమైన వన్యప్రాణి పరిరక్షణ చట్టాలను అమలు పరుస్తారు. ఇక్కడ ప్రకృతిని దోచుకునే వనరుగా కాదు, జాతీయ సంపదగా గౌరవిస్తారు. భూటాన్ యొక్క బౌద్ధ సంస్కృతి ఏం బోధిస్తుందంటే, ప్రతి జీవి పరస్పరం అనుసంధానమై ఉంటుంది, వినియోగం కంటే సమతుల్యత ముఖ్యం అని. అంతలేని అభివృద్ధి వెంట పరుగులు పెడుతున్న ప్రపంచంలో భూటాన్ ఎంచుకున్నది సమతుల్యత. భూటాన్ నుంచి మిగతా ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిజమైన అభివృద్ధి అంటే ప్రకృతి నుంచి మరింతగా తీసుకోవటం కాదు, ప్రకృతి పరిమితులలోనే సమతుల్యంగా జీవించడం. అదే భూటాన్ను ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలబెట్టింది.